హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే కాజల్. ఓకే ఇది కూడా వెల్కమ్ చెప్తుంది. ఇట్లానే ఉండే నా యాపిల్, సేమ్ ఇలానే ఉండే యాపిల్. నాకు ఏడుపు వస్తుంది కానీ వాట్ యూ థింక్ హౌ హమీదా విల్ రియాక్ట్? I don't know, she will cry, but this guy is looking at me like he owns me. ఇందాక నుంచి క్యావ్ 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 అంటుంది, ఇప్పుడు ఎంత కామ్ అయిపోయిందో. నాకు చాలా కామ్ అయిపోయింది కదా. వెరీ ఇందాక కామ్. నుంచి ఫోన్ చేసి కాజల్ మ్యావ్ మ్యావ్ అంటుంది. ఏమన్నదు, చిల్లుగా ఉండు, పిల్లలు అంటే చిన్నప్పుడు అట్లేదు. Yes, this cute little cat's name. నేను ఇంకా ఏం పెట్టలేదు, ఎందుకంటే ఇది నేను నా ఫ్రెండ్కి గిఫ్ట్గా తీసుకొచ్చాను. ఎస్, యూ బీ రెడీ బాయ్, యూ బీ రెడీ. యాక్చువల్లీ లాస్ట్ మంత్ హమీదా వాళ్ళ క్యాట్ యాపిల్ చనిపోయింది అండ్ తను చాలా చాలా సాడ్ ఫీల్ అయింది. ఎట్లా ఏడ్చిందంటే లిటరలీ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయింది. సో సేమ్ యాపిల్ లానే కనిపించే క్యాట్ తన బర్త్డేకి గిఫ్ట్ ఇద్దాము అని నేను దీన్ని తీసుకొని వచ్చేసాను అనమాట. సో హమీదా పడుకుంటుంది. నేను ఈ వాలకంలో ఎందుకున్నాను అంటే, నేను షూట్ చేశాను నైట్ అంతా, షూట్ నుంచి డైరెక్ట్గా ఇటు వచ్చేసాను. టైం ఆల్మోస్ట్ 5 అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళి మనం హమీదాని లేపి ఈ క్యాట్ తన బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిన తర్వాత తను ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం రండి. అండ్ నాకు ఈ సర్ప్రైజ్ ఇవ్వడానికి హమీదా వాళ్ళ బ్రదర్ అయాన్ హెల్ప్ చేశాడు. క్యాట్ బ్రీడ్ ఏంటి, పర్షియన్ క్యాట్ అని తెలుసు, బట్ స్టిల్ ఇంకేమైనా అందులో సబ్ బ్రీడ్స్ ఉంటాయా అండ్ అది మేల్ క్యాటా ఫీమేల్ క్యాటా ఈ డీటెయిల్స్ నాకు తెలియదు అనమాట. మేల్ క్యాట్ యాపిల్, సో నేను మేల్ క్యాట్ని తీసుకొచ్చాను. మేల్ పర్షియన్ క్యాట్ ఇది. చలో లెట్స్ గో. నా కోసం ఓపెన్ పెట్టాడు డోర్. హాయ్, వాట్ డూ థింక్ హమీదా ఎట్లా రియాక్ట్ అవుతుంది? I don't know, but it's an emotional thing. So, let's see. అస్సలాముఅలైకుం అంకుల్. సో యాక్చువల్లీ దీనికి వీడు ఈ బాస్కెట్ ఇచ్చాడు క్యాట్ వాడు, కానీ బాస్కెట్లో ఇస్తే బౌల్లో పెడదాము. నేను బెంగాలీ స్వీట్స్, హమీదా బెంగాలీ కదా తెలుసు మనందరికీ, సో బెంగాలీ స్వీట్స్ నీకోసం స్పెషల్గా తీసుకొచ్చానని ఆ బౌల్లో పెట్టేసి ఇద్దాం. వెల్కమ్ హోమ్ అంకుల్. సో ఫస్ట్ మనం ఒక పని చేద్దాం. సో దీంట్లో పెట్టేసి దీనికి ఊపిరాడకపోతే 1 సెకండ్ అంతే, పెట్టద్దు, ఇలా పెట్టేసి ఇచ్చేద్దాం. కానీ ఇప్పటికి వాడికి గాలి ఆడాలి కాబట్టి కొంచెం స్పేస్ వదులుదాం. ఫస్ట్ కేక్ ఆర్డర్ చేసావా? ఫస్ట్ ఒక పని, వెళ్ళి హమీదా లేదు. బ్యూటీ క్వీన్, స్లీపింగ్ బ్యూటీ ఎంత అందంగా పడుకుంటుందో. దిస్ ఈస్ జాయ్, దట్ ఈస్ క్యాండీ, అండ్ దిస్ ఈస్ స్లీపింగ్ బ్యూటీ. హ్యాపీ బర్త్డే హమీదా. హ్యాపీ బర్త్డే. చెవులు ఎయిర్ పాడ్స్ పెట్టుకుని పడుకుంటున్నాను. ఏంట్రా పడుకోవడం కూడా ఇంత అందంగా పడుకుంటున్నావు? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ హమీదా. యాక్చువల్గా నేను డ్రీమ్లో ఉన్నా ఎక్కడో, అక్కడ నాకు కాజల్ కనిపిస్తుంది ఏమో డ్రీమ్లోనే ఇలా ఇలా అంటుంది. అయితే సరే, కేక్ కట్ చేసే ముందు నేను నీకోసం బెంగాలీ స్వీట్స్ తీసుకొచ్చాను. స్వీట్సా? Apple for you. అది కూడా ఏడుస్తుంది. ఎంత టైం స్పెండ్ చేస్తావు?
ఇది కూడా మెయిల్. నేను దీని మీద spend చేయాలి. యాపిల్. See your mommy, your new mommy. ఉన్నాడా వెతికి తీసుకొచ్చాను నీకోసం. సేమ్ ఉన్నాడు. 1 घंटे से देख रहा हूँ. ठीक है. मैं मेरे पास ही रहता तो काजल के पास ही नहीं. తీసుకెళ్ళిపోనా వాడి దగ్గర ఉంటే వద్దు. నీకే హ్యాపీ బర్త్డే. లవ్ యూ అమ్మే. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో. యూ హావ్ టు సీ దిస్ రియాక్షన్. ఇంత మంచి పడుకున్నాడు. ఇట్లా అంటుంటే ఇట్లా కళ్ళు మూసుకున్నాను. ఇప్పుడు సాయంత్రం నుంచి తీసుకొని పెట్టుకున్నాను. దాన్ని మేనేజ్ చేసి నిన్నటి నుంచి వాళ్ళ దగ్గర పెట్టి ఉంచమని చెప్పి ఫీడ్ చేయమని చెప్పి ఏం ఫీడ్ చేయాలో తెలియదు నాకు. ఐ డోంట్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ క్యాట్స్. ये हाफ एन आवर से मिल्क पिलाया उसको. నేను రీసెంట్గా అది ఇన్స్టాగ్రామ్లో ఇలా క్యాట్స్ది వీడియోస్ చూస్తూనే ఉన్నా. ఫోన్లే వద్దులే తెచ్చుకుందామని వాడికి వీడియోస్ కూడా పంపించా. వద్దులే మళ్ళీ అటాచ్మెంట్ ఇలా వస్తే బాగానే ఉంది కానీ అంటే వాడి బర్త్డే కూడా 3rd June సెలబ్రేట్ చేయాలి. ఎస్. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే టు యాపిల్. భయపడుతుంది అనుకుంటే ఓ అని చూస్తున్నది. పుల్లు ఓ సుందర్. నాకు షివర్ ఎందుకురా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. ఇది ఇంకో పెట్టు బోబో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరు నాకు బర్త్డేలో విష్ చేసిన వాళ్ళు, కాజల్ అభిమానులు, నా అభిమానులు, ప్రతి ఒక్కరికి కేక్ తినండి. ఇదిగోండి మీకే ఇంత నైట్ కష్టపడి వచ్చి. నైట్ కాదు ఇది మార్నింగ్. నైట్ అంతా పాపం నిద్ర నైట్ అంతా ఉన్నారుగా. డాడీ ఏం చేసింది సార్, నేను కేక్ ఆర్డర్ చేశాను, తీసుకెళ్ళి అక్కడ చూపించేసి లైవ్ లో ఉంది అప్పుడే ఫోన్ లో. అరే ఎవరు నాకు కేక్ పంపించారు డాడీ వచ్చి పే చేయాలంట. తీసుకోమని కేక్ నాకు వద్దు, ఎవరు పంపించాడు అట్లుంటది మనతో. పంపించిన వాళ్ళు పైసలు ఇవ్వకుండా డబ్బులు కట్టాలి అంటే పోవను తీసుకో. చాలా బాగుంది కేక్. मेरे को क्या मालूम, मुझे क्या मालूम कि एकदम सरप्राइज हो रहा है. లస్ట్ అంట. వండర్ లాస్ట్. నువ్వేంది యోగా చేస్తున్నావు ఏంది? ఆగు వస్తా ఇప్పుడు చెప్తా వాడి పని. నేను బాబు లేవు. ఇంట్రడ్యూస్ చేస్తున్నావా? అస్సలు ఎవరంటే భయం లేదు. ఎట్లా చూస్తుంది చూడు ఇది. అది ఇంకో క్యాట్ డియోర్. డియోర్ ఎట్లా రియాక్ట్ అవుతుంది. ఇదైతే మస్తు అసలు భయమే లేదు దీనికి. కొత్త క్యాట్స్ చూసి కూడా నాకు వీళ్ళు ఎప్పటి నుంచో తెలుసు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. ఇదేమిరా బాబు అస్సలు భయపడట్లేదు. ఏం రియాక్ట్ అవ్వట్లేదు, వీళ్ళు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. హ్యాపీని తీసుకురా, హ్యాపీని తీసుకురా. వాడికి లోపల ఫస్ట్
చూస్తుంది అట్లాగా. देखो पुल्लू आया आई बोल पुल्लू को बोल पुल्लू आई ఓ कौन करा ఏ करा అట్లా చేస్తుందంటే ఏంటి అర్థం? నీవు కదా చూడు ఎవరు వచ్చింది చూడు. హ్యాపీ 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 కమ్ హియర్ హ్యాపీ హ్యాపీ సీ సీ యాపిల్ ఇస్ హియర్. కానీ ఎంత మంచిగా చూస్తుంది చూడదు. యాపిల్ వాంట్స్ టు టచ్ హ్యాపీ. ఓ మనీ అమ్మో ఎవరు ఇట్లా ఉంది. ఎవరు ఇదే యాపిల్ అంది ఇట్లా పప్పు అంది ఇట్లా కొట్టబోయింది. క్యారే డర్ లేదా నీకు? భయం లేదు? ఏంటిది చీతానా నువ్వు? పిల్లి కాదా? ఒకసారి చూడు వస్తుంది. ఇది భయపడుతుందా? ఓ సేమ్ ఇది యాపిల్. ఆడు కూడా అంతే సైజులో తీసుకొచ్చా. వాడే అప్పుడు అందరికంటే చిన్నది తీసుకొచ్చింది వాడికి. ఫస్ట్ క్యాడ్ కదా, ఫస్ట్ వాడికి తెచ్చినప్పుడు వాడికి ఏం ఫీడ్ చేయాలని కూడా తెలీదు. క్యాట్స్ అప్పుడు పెంచలేదు కదా నేను. హ్యాపీ బర్త్డే బోలో మెరకు, హ్యాపీ బర్త్డే బోలో. అరే అది వదిలేసాడు. ये सब टेस्ट है कि एप्पल ही है नहीं है. एप्पल ही है. एप्पल पे ऐसे करता था. उसको YouTube में वीडियो लगा के दिए तो बस. ఇప్పుడు జాయ్కి ఇంట్రడ్యూస్ చేసాము, క్యాండీకి చేయలేదు కదా. క్యాండీకే చేసాం. క్యాండీ జాయ్కి చేయలేదు. అప్పుడు యాపిల్ కి బెస్ట్ ఫ్రెండ్ కదా, అందుకని క్యాండీకే. యాపిల్ కి పడదు. ఓకే ఏది జాయ్? అది ఓరే అప్పుడు కూడా యాపిల్ క్యాండీ బెస్ట్ ఫ్రెండ్స్. వాడు రియాక్ట్ అవ్వట్లేదు క్యాండీ. ఈడేమో మళ్ళీ వాడికి కనెక్ట్ అవుతాడేమో. అసలు ఏం రియాక్ట్ అవ్వట్లేదు ఇద్దరు. క్యాట్స్ అంత తొందరగా కొత్త క్యాట్స్ని యాక్సెప్ట్ చేయదు అసలు. ఇంకా ఓవర్ రియాక్ట్ చేస్తారు. క్యాట్ దే డోంట్ యాక్సెప్ట్. అండ్ దట్ వాళ్ళ ఉన్న బర్డీయే కదా లాస్టెడ్. ఇఫ్ యూ బ్రింగ్ న్యూ ఇంకా యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. సో వాడు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాడు అని చూస్తున్నాను నేను. వాడు వాడితోనే కంఫర్టబుల్ ఉంటాడేమో. డిఆర్కే ఫస్ట్ వచ్చినప్పుడు అసలు బయటికి వచ్చేది కాదు, వాళ్ళతో కలిసేది కాదు. ఫస్ట్ వచ్చినప్పుడు ఈ ముగ్గురితే దూరంగా ఉండేది. దాన్ని ఒక 1 వీక్ అట్లా రూమ్లో పెట్టి వాళ్ళు మెల్లమెల్లగా వస్తూ అప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకుంది. వీడు 1 డేకే అది 1 అవర్లోనే. ఒకసారి జాయ్ రియాక్షన్ చూడాలి. జాయ్కి ఆల్రెడీ పబ్లిక్ ఎక్కువ అంటే రాదు. చెక్ చేసుకున్నాడు అయిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తే అంతే ఇక లక్ష్మీ మ్యామ్ మళ్ళీ సలాం చేస్తుంది. సలాం సార్. फुल सोड रहा था दिख रहा है मेरे को. कैसा सोड रहा था అంటే సోను ఎప్పుడు పడుకునే ఉంటాడా పాపం. ఇట్ వాజ్ సో టయర్డ్. అటు తిప్పి ఇటు తిప్పి నేను షూట్ దగ్గర తీసుకొచ్చి అక్కడ కాసేపు వదిలేసి, అందుకే రాగానే ఏమైనా తినిపిస్తాము అంటే పాలు తాగిపిస్తాము. యాపిల్ కూడా అట్లా ఉంటుండే. ఎక్కువ వాడు రిలాక్స్గా పడుకోవాలి, బిందాస్.
నైట్ టార్చర్ చేయాలి అనేది ఉండేది. డిఆర్ఈ టార్చర్ చేస్తుంది, నైట్ మొత్తం నా దగ్గర వస్తుంది, ముద్దు పెడతా ఉంటుంది. ఇప్పుడు ముద్దు పెట్టలేదు, నేను పడుకుంటున్నా, అది ఒక్కడే అక్కడ ఉంది. మ్యా 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 అని అనేసరికి అని వచ్చేస్తుంది. నేను మొన్న డాడీకి అన్నా, ఒకరోజు నైట్లో వీడియో పెట్టేస్తాను నేను, అసలు అది ఏం చేస్తాను నాకే చూడాలని ఉంది, మొత్తం నా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఇట్లా. ఇట్స్ అ లైఫ్, యూ గిఫ్టెడ్ మీ అ న్యూ లైఫ్. యాపిల్ చనిపోయినప్పుడు షీ క్రైడ్ అ లాట్ అండ్ షీ లిటరలీ గాట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. సో ఐ హావ్ సీన్ యూ హౌ మచ్ యూ ఫెల్ట్. నేను ఇప్పుడు కూడా షివర్ అవుతున్నా. నేను ఇంకా ఏమంటున్నా, నేను నాన్న కాలేజ్ చెప్పింది కదా, నేను ఒక ఆల్రెడీ ఒక ప్లాన్ చేసాను. సో దట్ ఈస్ నార్మల్ సర్ప్రైజ్. సో ఇంకా ఇదే పెద్ద సర్ప్రైజ్ అని ఇంకా ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేయలే ఇంకా. ఏం ప్లాన్ నేను చేసిన లైట్ ఇప్పుడు ఇవ్వట్లేదు కదా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నీకు తెలిసి ప్లాన్ అది జూబ్లీహిల్స్ లో. ఇది వేరు, పెద్ద సర్ప్రైజ్ అని. దీనికంటే ఇంకా ఏం పెద్ద సర్ప్రైజ్ లేదు. దీనికంటే పెద్ద సర్ప్రైజ్ ఉండదు అని తప్పించేసుకున్నాడు అయాన్. అంటే నేను అదే అన్నా, నీకు తెలుసా? నాకు తెలుసు, నిన్ననే కాల్ చేసింది, మనం బయట ఉన్నాం. ఎలా ఉన్నారా మీరు? వాడి చెప్పొద్దు కెమెరా కోసం అని చెప్పు, షూట్ కోసం ఏదో చెప్పి ఈ రోజు కూడా అదే అడిగాను, మమ్మీకి చెప్పలే, ఇప్పుడే జస్ట్ చెప్పా. తుమాకు పంపించుకోరా. సో ఇందాక కూడా పడుకునుంది కదా, సో అప్పుడు ఏంట్రా వీడియో ఎందుకురా అంటే, ఏం లేదురా నేను వాట్ ఐ డూ ఇన్ అ డే అని పొద్దునుంచి వ్లాగ్ చేస్తున్నా, అదే కంటిన్యూ అవుతుంది అని చెప్పా. बंगाली स्वीट ठीक है लाई होंगी शायद बोल के. What was your reaction? బెంగాలీ స్వీట్ ఏముంటుంది ఏమన్నా అనుకున్నావా? ఏమో రసగుల్లా ఏమైనా ఉంటదేమో అని అనుకున్నా నేను. బెంగాలీ కదా, సో తీసుకొచ్చినామో, బర్త్డే ఉంది, స్వీట్స్ తీసుకొచ్చాము ఇంట్లో నుంచి, చేస్తావు కదా అంత కష్టపడి అప్పుడు, అంత ఆలోచించి చేసి తీసుకొచ్చిందేమో అనుకొని పెట్టాను. పెడితే ఓపెన్ అయ్యేసరికి బయటకు వచ్చేసింది. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ హనీ. అవును తెలుస్తుంది. లిటరలీ షివరింగ్ బ్రో. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. ఇట్లాంటి ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉండాలి అని అంటున్నారా ఆంటీ? సో అదనమాట. సో దట్ వాజ్ హర్ రియాక్షన్. యాక్చువల్లీ ఈ వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఐ వాంటెడ్ టు హ్యావ్ అ మెమరీ ఆఫ్ దిస్. సో అందుకే ఇన్ మై లైఫ్ అంటే చెప్పింది నాకు ఫస్ట్, కెమెరాస్ ఏంట్రా ఉండరా. సో దట్స్ అబౌట్ ఇట్ గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే లైక్ ఇవ్వండి, కమెంట్ చేయండి, హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి హమీదాకి. హ్యాపీ బర్త్డే టు హమీదా. Happy birthday Apple to me and giving me a new life. It means a lot. It's so precious. No, అంటే గిఫ్ట్ ఎవరైనా ఎంత గిఫ్ట్ ఇచ్చినా ఇట్స్ గివ్ దట్ హ్యాపీనెస్. ఓకే ఇది ఇచ్చారా అది ఇచ్చారా, బట్ యూ గిఫ్టెడ్ మీ అ న్యూ జోనర్లో, ఒక లేని కార్నర్లో వెళ్ళిపోయాను. సో ఇట్స్ నేను అది చెప్పలేను, ఎంత చెప్పినా కూడా నాకు అది చెప్పడానికి రావట్లేదు, నాకు మాటలు కూడా రావట్లేదు. నేను లిటరల్గా షివర్ అవుతున్నా లోపల నుంచి, అవుతున్నా బాడీ వైబ్రేటర్ పెట్టినట్టు. Okay guys, thank you so much for watching this video. Thank you so much. Take care. Happy birthday once again, Hami. Thank you. Thank you viewers. ఇంతసేపు నన్ను భరించేందుకు. Yes, subscribe to RJ Kajal and subscribe to Hamida Khatun official. Subscribe to RJ Kajal and subscribe to my channel also. Hamida Khatun official. Bye. ఏ యాపిల్ కూడా పడుకుంది. పడుకుంది. బాయ్ చెప్పొచ్చు. బాయ్.